హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు డిపార్ట్మెంటల్ టెస్ట్ 2020 మే సెషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి మనం ఏపీపీఎస్సి మెయిన్ వెబ్సైట్ని మనం సందర్శించవలసి ఉంది. మన గూగుల్ బ్రౌజర్లో కానీ ఏదైనా బ్రౌజర్లో కానీ ఏపీపీఎస్సి అని కానీ లేదా psc.ap.gov.in అని మనం టైప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మన ఏపీపీఎస్సి మెయిన్ వెబ్సైట్లోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మనం చూసినట్లే డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2020 సెషన్ నోటిఫికేషన్ నెంబర్ 03/2020 నోటిఫికేషన్ నెంబర్ 3 పబ్లిష్డ్ ఆన్ 1/7/2020 1/7/2020 పబ్లిష్ అయినటువంటి నోటిఫికేషన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మే సెషన్ నోటిఫికేషన్ ఇది. ప్రతి సంవత్సరం 2 సెషన్లో డిపార్ట్మెంటల్ టెస్ట్ ఏపీపీఎస్సి వారు నిర్వహిస్తూ ఉంటారు. ఈ మే సెషన్ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ను మరియు ఈ ఏపీపీఎస్సి వెబ్సైట్ యొక్క మెయిన్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడవచ్చు. ఈ నోటిఫికేషన్ నంబర్ మనం పరిశీలన చేసినట్లయితే దీనిలో ముఖ్యమైన విషయాలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ 8/7/2020 నుంచి 27/7/2020 వరకు మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనే స్వీకరిస్తారు ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్కి. ఎగ్జామినేషన్స్ అయితే 25/8/2020 టు 28/8/2020 అండ్ మరియు 31/8/2020 టు 1/9/2020 వరకు జరిగేటువంటి వాటికి అప్లికేషన్స్ 8/7/2020 నుంచి 27/7/2020 వరకు అప్లికేషన్స్ అయితే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే స్వీకరిస్తారు. అప్లికెంట్స్ అందరూ కూడా ఈ ఏపీపీఎస్సి వెబ్సైట్లో మనం ఓటీపీఆర్ చేసుకోవాల్సి ఉంది. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మొదటిగా చేసుకోవాలి. దాన్ని మనం ఈ psc.ap.gov.in వెబ్సైట్లో వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ మనకి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంది. ఎవరైనా సరే ఇంతకుముందు ఆల్రెడీ ఓటీపీఆర్ అంటే ముందు రాసిన వారు ఎవరైనా ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్నట్లయితే మరలా కొత్తగా మనం ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పాత ఓటీపీఆర్ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వచ్చు. కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. అప్లికేషన్ కమిషనర్ వెబ్సైట్లో 8వ తేదీ నుంచి మనకి 8/7/2020 నుంచి అందుబాటులో ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 27/7/2020. మనం పేమెంట్ వచ్చేసి 26/7/2020 మనం పేమెంట్ అయితే చేయవలసి ఉంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 27/7/2020. హ్యాండ్ రైటింగ్ కానీ టైప్డ్ కానీ ఫోటో స్టాట్ కాపీస్ కానీ ప్రింటెడ్ అప్లికేషన్స్ కానీ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్, ఏవి కూడా స్వీకరించబడవు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఆల్ ద టెస్ట్ ఎక్సెప్ట్ లాంగ్వేజ్ టెస్ట్ మరియు సర్వే టెస్ట్ మినహా మిగతా ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో జరుగుతాయి. ఈ లాంగ్వేజ్ టెస్ట్ పేపర్స్ మాత్రం ఇక్కడ కొన్ని కోడ్ నెంబర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కోడ్స్ అన్నీ కూడా మనకి కన్వెన్షనల్ డిస్ట్రిక్టివ్ మోడ్లో జరుగుతాయి. లాంగ్వేజ్ టెస్ట్ మరియు ఇక్కడ ఇచ్చిన కోడ్ డిస్ట్రిక్ట్ మోడ్లో మనకి
ఎగ్జామినేషన్స్ జరగడం జరుగుతుంది. ఈ మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ మనకి కంప్యూటర్ బేస్డ్ డిపార్ట్మెంటల్ టెస్ట్ జరుగుతాయి. కంప్యూటర్ CBT టెస్ట్ జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అన్నీ కూడా మనకి Annexure 1 జత చేయడం జరిగింది. మనం Annexure 1 కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా Annexure 1లో మనకి ఉంటాయి. అంతేకాకుండా మనం అపీర్ అవ్వడానికి ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్ని మనకి మాక్ టెస్ట్ అనేటువంటి కమిషనర్ వెబ్సైట్లో మనకి అందుబాటులో ఉంటాయి. CBT టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నీ కూడా మనం మాక్ టెస్ట్లో ఆ వెబ్సైట్ నుంచి మనం రాసుకోవచ్చు. ఇంకా ద క్యాండిడేట్స్ అపీరింగ్ కన్వెన్షనల్ పేపర్స్ డిస్క్రిప్టివ్ పేపర్స్లో రాసే వాళ్ళకి మనకి OMR షీటు అటాచ్ చేయబడి ఉంటుంది. వారు బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో రాయవచ్చని కూడా మనకి ఇక్కడ వివరించడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్ వచ్చేసి 2 గంటల ఎగ్జామ్ ఉంటుంది, 120 minutes. అది 4 noon 10 AM to 12 noon వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 3 PM to 5 PM. కన్వెన్షనల్ పేపర్స్ వచ్చేసి అదే డిస్క్రిప్టివ్ పేపర్స్ వచ్చేసి మనకి 3 hours ఉంటాయి, 180 minutes ఉంటుంది. ఇక్కడ PC కోడ్ 05ని 2 hours ఉంటుందండి. దీనికి కూడా ఎక్సెప్షన్ అయితే ఉంది. మిగతా అన్నీ కూడా 3 hours ఉంటాయి. ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి 4 noon వచ్చేసి 10 AM to 1 PM. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి ఇక్కడ 3 PM to 5 PM. ఇక్కడ కూడా పర్ PC ఈ నంబరు ఓన్లీ ఇది ఉంటుంది. మిగతా అన్నీ కూడా 3 PM to 6 PM పేపర్స్ అయ్యి ఎగ్జామినేషన్ ఈ విధంగా జరుగుతుంది. ఇక టైం టేబుల్ విషయాన్ని వచ్చినట్లయితే మనకి Annexure 2 ఇంక్లూడ్ చేయడం జరిగింది. మనం ఆ Annexure 2 చూసుకోవచ్చు. సిలబస్ వచ్చేసి మనకి వెబ్సైట్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయని చెప్పడం జరిగింది. క్వాలిఫై మార్క్స్ టెస్ట్ పేపర్స్ అన్నీ కూడా మనకి Annexure 3 ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి 13 జిల్లాల్లో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఇక టెస్ట్ ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా నోటిఫికేషన్లో చూసినట్లయితే ఈ టెస్ట్ పేపర్ కోడ్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మనం ఏ పేపర్ కోడ్ రాయాలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఇవన్నీ కూడా మనకి పేపర్ కోడ్స్ టెస్ట్ కూడా కావాల్సినవి రాసుకోవాల్సి ఉంది. ఇక ఈ పేపర్స్ కోర్స్లో మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అందరూ కూడా EO/GO టెస్ట్లు అనేటువంటివి రాస్తూ ఉంటారు. అవి 88 to 97 మరియు ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 141 ఈ కోర్స్ మనం రాస్తూ ఉంటారు. ఇక్కడ స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ ఒకటి ఇది నెంబర్ 37 వచ్చేసి ఎవరైతే మనకి ఇంటర్ డిగ్రీ స్థాయిలో తెలుగు లేదో వారు 37 కూడా రాయవలసి ఉంది. ఎవరైతే ఇంటర్ డిగ్రీ స్థాయిలో తెలుగు వన్ ఆఫ్ ద సబ్జెక్టుగా లేదో వారు ఈ 37 కూడా మనకి రాయవలసి ఉంటుంది. ఇక పేమెంట్ వచ్చేసి 500 ఉంటుంది ఈచ్ పేపర్కి. మరియు అప్లికెంట్ షాల్ పే ద అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఇంకో 500 చెల్లించాలి. అంటే ఈచ్ పేపర్కి 500 ప్లస్ ప్రాసెసింగ్ ఫీ 500 మనం 1000 చెల్లించవలసి ఉంది. అదే 2 పేపర్స్ రాసినట్లయితే ఈచ్ పేపర్స్కి 500 ప్లస్ 500 1000
ప్లస్ 500 1500 చెల్లించవలసి ఉంది. ఈ విధంగా మనం రాసే పేపర్ని బట్టి ఇక్కడ ఫీజు చెల్లించవలసి ఉంది. ఈ మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ అంతా వచ్చేసి మనకి నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు ద్వారా మనం కమిషనర్ వెబ్సైట్లో మనకి చెల్లించవలసి ఉంది. కానీ ఐపీఓస్ కానీ, డిమాండ్ డ్రాఫ్ట్ కానీ, డీడీస్ కానీ నాట్ యాక్సెప్టెడ్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే కరెక్షన్స్కి మనం ఏదైనా అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కరెక్షన్స్ ఉన్నట్లయితే కరెక్షన్ 100 రూపీస్ పర్ కరెక్షన్స్కి మనం చెల్లించవలసి ఉంటుంది. కరెక్షన్స్ అంటే నేము, పర్సనల్ డీటెయిల్స్, ఫీ డీటెయిల్స్ మనకి కరెక్షన్స్ అవ్వవు. కానీ మనకి ఇవి తప్ప మనం మిగిలినవి చేసుకోవాలంటే పేపర్ కోడ్స్ అవి మార్చుకోవాలి, మనకు కరెక్షన్స్ ఉంటాయి తప్ప మనకి ఈ నేమ్ కానీ, పర్సనల్ డీటెయిల్స్ కానీ, అండ్ ఫీ డీటెయిల్స్ కానీ కరెక్షన్ కావు. అప్లై చేసుకునేటువంటి విధానం ఇక్కడ మనకి యూజర్ గైడు ఇవ్వడం జరిగింది. స్టెప్ 1లో మనం ఓటీపీఆర్ చేసుకోవాల్సి ఉంది. స్టెప్ 2లో మనము కమిషనర్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ చేసుకోవాల్సి ఉంది. స్టెప్ 3లో మనము పేమెంట్ అయిన తర్వాత అది సబ్మిషన్ చేయవలసి ఉంది. అప్లికేషన్ ఫాము సబ్మిట్ చేయవలసి ఉంది. మన పేమెంట్ సబ్మిట్ చేసిన పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి మనకు వస్తుంది క్యాండిడేట్కి. అది మనం ఫ్యూచర్ రెఫరెన్స్ గురించి మనం అది నోట్ చేసుకోవాల్సి ఉంది. తర్వాత మనకి స్టెప్ 5లో ఇఫ్ ద పేమెంట్ ప్రాసెస్ నాట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ఒకవేళ కానీ మన పేమెంట్ స్టేటస్ కానీ సక్సెస్ఫుల్ కాకపోతే మళ్ళీ స్టెప్ 2 నుంచి చేసుకోమని ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టెప్ 6లోకి వచ్చేసి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విల్ బీ ఎనేబుల్డ్. మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఎనేబుల్ అవ్వడం జరిగింది. పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటిది మనకి ఇవి ఎనేబుల్ డిజేబుల్ అయి ఉంటాయి. తర్వాత ఇంకా ఆన్లైన్ విషయంలో మనకి కమిషనర్ వెబ్సైట్ ఏమి కూడా కమిషనర్ దీనికి సంబంధం లేదని ఇక్కడైతే నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. జనరల్ ప్రొవిజన్స్ కూడా మనకి ఇక్కడ కొన్ని మనకి ఇవ్వడం జరిగింది. రిజెక్షన్స్ చేయడానికి కారణాలు కూడా మనకి ఇక్కడ అప్లికేషన్ విల్ బి రిజెక్ట్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఉంటాయి. ఇక్కడ రిజెక్ట్ అవుతాయని కొన్ని కాలమ్స్ అయితే ఫెయిల్యూర్ టు అప్లోడ్ ఫొటోస్ అండ్ సిగ్నేచర్. మన ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ ఉంటే ఆ రిజెక్ట్ చేయవలసి ఉందని చెప్పింది. ఇక్కడ నోట్లోనే కూడా ఫోటో అప్లికెంట్ మస్ట్ అప్లోడ్ హర్ స్కాన్ ఫోటో అండ్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్లో చేయవలసి. ఇక్కడ ఫోటో యొక్క సైజు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిగ్నేచర్ సైజు కూడా ఇక్కడ దీన్ని బట్టి మనం అప్లోడ్ చేయవలసి ఉంది. ఫోటో సైజు 3.5 cm నుంచి 4.5 cm అంటే లెస్ దాన్ 5 KB ఉండాలని చెప్పడం జరిగింది. అదే సిగ్నేచర్ అంటే 3.5 cm నుంచి 1.5 cm ఉండాలి, లెస్ దాన్ 35 KB ఉండాలి. ఈ విధంగా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఆ ప్రకారంగా మనకి ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంది ఆ ఫార్మేట్లో. ఇక రెండోది వచ్చేసి ఫెయిల్యూర్ టు పే ఫీ టువర్డ్స్ టెస్ట్ అండ్ అప్లికేషన్ రెండోది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి అప్లికేషన్ రిజెక్షన్ గల కారణాలు ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్కి గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్ అనేటువంటిది మనకి ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఎగ్జామ్లో ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా మనకి నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి తీసివేయడం జరగలేదు. నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ మనకి నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. మనకి ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.33 అంటే 1/3 మార్క్స్ అయితే మనకి లెస్ చేయడం జరుగుతుంది.
ఈ విధంగా మనకి నెగిటివ్ మార్క్స్ ఈసారి అయితే అందరూ కూడా తీసేస్తారని అనుకున్నారు, కానీ ఈసారి కూడా మనకి నెగిటివ్ మార్క్స్ కొనసాగించడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మార్క్స్ మెమోరాండం ఆఫ్ మార్క్స్ గురించి ఇక్కడ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కొన్ని ఇంకా మనకి ఇవన్నీ పూర్తిగా చదివినట్లయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది పూర్తిగా. ఇక్కడ అనెక్సర్ 1 అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి ఇక్కడ అనెక్సర్ 1 ఇక్కడ పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఎలా టెస్ట్ రాయాలని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ జరిగింది. మీరు జాగ్రత్తగా ఇవన్నీ చదివినట్లయితే అర్థమవుతుంది. ఈ విధంగా అనెక్సర్ 1 మనకి ఇంక్లూడ్ అయి ఉంది. ఇంకా చూసినట్లయితే మనకి ఇక్కడ మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని కూడా ఇక్కడ కొన్ని అయితే మనకి డూస్ డోంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ షుడ్ రైట్ ద రిజిస్టర్ నెంబర్ అండ్ పేపర్ కోడ్ అండ్ బబుల్ ద సర్కిల్స్ ఆన్ ద బార్ కోడ్ షీట్ విత్ ద బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్ ఓన్లీ ఫర్ కన్వెన్షనల్ టైప్ పేపర్స్ రాసేవాళ్ళు, డిస్క్రిప్టివ్ పేపర్ రాసే వాళ్ళ గురించి ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవన్నీ చదివి కేర్ఫుల్గా చదివి మనం ఇక్కడ చేయవలసి ఉంది. ఇక్కడ అనెక్సర్ 2 అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనెక్సర్ 2లో కూడా పేపర్స్ కోడ్స్ అవి జాగ్రత్తగా మనం అక్కడ చూసినట్లయితే మనకి అన్నీ కూడా ఉంటుంది. టీచర్స్ అందరూ కూడా మనకి రాసేటువంటి పేపర్స్ ఇక్కడ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ గెస్టెడ్ ఆఫీసర్స్ కోడ్ నెంబర్ 88 రాస్తారు. ఎక్కువగా 88 రాయడం జరుగుతుంది. తర్వాత ఇంకో కోడ్ వచ్చేసి 97 డిపార్ట్మెంటల్ టెస్ట్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ సెకండ్ పేపర్ అంటే 88, 97 రాస్తూ ఉంటారు. దాంతో పాటుగా మనకి ఇక్కడ 141 ద అకౌంట్స్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఈ 3 పేపర్స్ కూడా మనకి టీచర్స్ రాస్తూ ఉంటారు. అంతేకాకుండా 37 స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ ఫర్ టెస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హయ్యర్ స్టాండర్డ్ విత్ బుక్స్, ఈ టెస్ట్ ఇంటర్ మరియు డిగ్రీ స్థాయిలో తెలియని వారు ఇది రాస్తూ ఉంటారు. మిగిలిన టెస్ట్ కోడ్స్ అన్నీ కూడా వారు వేరు డిపార్ట్మెంట్ వారు ఇక్కడ చూసుకొని మనకి రాసుకోవాల్సి ఉంది. ఈ విధంగా దీంట్లో టెస్ట్ కోడ్స్ అన్నీ కూడా మనకి టెస్ట్ అది కోడ్స్ అనెక్సర్ 2లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ అనెక్సర్ 3 కూడా యాడ్ చేయడం జరిగింది. అనెక్సర్ 3 కూడా మనకి చూసుకుంటే కేర్ఫుల్గా ఒకసారి చూసుకోండి. ఈ విధంగా మనకి బ్రీఫ్గా ఈ అప్లికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈసారి కూడా మనం నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి మనం ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెట్టవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.